ఐపీఎల్ 2025 వాయిదా పడడంతో ఇప్పుడు అందరి ఫోకస్ ఇంగ్లాండ్ టూర్ పై పడింది. ఇంగ్లీష్ గడ్డపై సుదీర్ఘ కాలంలో టెస్ట్ సిరీస్ విజయం కోసం ఎదురు చూస్తున్న టీమిండియాకు ఈ టూర్ చాలా కీలకమని చెప్పాలి. పైగా భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-2027 సైకిల్ ఈ సిరీస్ తోనే మొదలవుతుంది. దీంతో పూర్తి స్థాయి జట్టుతోనే పంపేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తు చేస్తోంది. అయితే రోహిత్ శర్మ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త కెప్టెన్ ను కూడా ఎంపిక చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సెలెక్టర్లకు సవాల్గానే భావిస్తున్నారు. రోహిత్ శర్మ టెస్ట్ రిటైర్మెంట్, కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటనతో పాటు టీమిండియా నూతన టెస్ట్ కెప్టెన్ పై క్లారిటీ ఇచ్చేందుకు బీసీసీఐ త్వరలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు బీసీసీఐ ఓ కీలక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాలని చూస్తోంది. ఆ మీడియా కాన్ఫరెన్స్ లోనే టీమిండియా నూతన కెప్టెన్ ను ప్రకటించనున్నారు. అలాగే జట్టును కూడా అదే రోజును వెల్లడించేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. అన్నీ కుదిరితే మే 23న ఇంగ్లాండ్ టూర్ కు జట్టును ప్రకటిస్తారు. ఇటు ఇంగ్లాండ్ టూర్ కి వెళ్లే ఇండియా ఏ జట్టు స్క్వాడ్ ను కూడా బీసీసీఐ రేపు ప్రకటించనుంది. రోహిత్ శర్మ తర్వాత టీమిండియా టెస్ట్ కెప్టెన్ రేస్ లో శుభ్మన్ గిల్ తో పాటు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ పేర్లు వినిపిస్తున్నాయి. టీమిండియా వైస్ కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రా ఉన్నప్పటికీ గాయాల బెడతో జట్టుకు ఎక్కువగా దూరం అవుతుండటంతో మరొకరిని సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. రిషబ్ పంత్ కంటే శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ పేర్లనే బీసీసీఐ ఎక్కువగా పరిశీలించే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ వ్యవహరించాడు. అంతకుముందు వన్డే సిరీస్ లో కూడా కెప్టెన్ గా చేరాడు. దాంతో అందరూ యువకుడైన గిల్ కు పట్టం కట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు జట్టు ఎంపికలో చాలా మంది యువ ఆటగాళ్ల పేర్లు పరిగణనలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఐపీఎల్ తో పాటు గత 6 నెలల కాలంగా దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న పలువురు క్రికెటర్లు ఇంగ్లాండ్ టూర్ కు ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న శ్రేయస్ అయ్యర్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయమే. కానీ ఇషాన్ కిషన్ ను సెలెక్టర్లు పట్టించుకుంటారా లేదా అనేది చూడాలి. ఇక రిటైర్మెంట్ ఇవ్వకుండా వేచి చూస్తున్న పుజారా, రహానేలపైన బోర్డు తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం. మొత్తం మీద 5 టెస్టుల సిరీస్ కోసం యువ, సీనియర్ ఆటగాళ్లతో కూడిన జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది.